ఆ జడ్జీల ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు ఎంక్వైరీ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం నేడు సీజే అలోక్ ఆరాధ్య నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టబోతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణలోకి తీసుకున్నది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ ను విమర్శించిన ప్రతి నేతతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబిలో పనిచేసిన ఏఎస్పీ భుజంగరావు అంగీకరించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో సుమోటో అంటే ఇది ఫస్ట్ సుమోటో అంటే ఎవరు కంప్లైంట్ చేయకపోయినప్పటికీ ఆ విషయం కోర్టు దృష్టిలో పేపర్ ద్వారా లేకపోతే ఇతర మాధ్యమం ద్వారా వస్తే దాన్ని సుమోటోగా స్వీకరించి ఎంక్వైరీ చేసేటువంటి అధికారం న్యాయస్థానానికి ఉంది. హైకోర్టు సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి సుమోటో అంటే జడ్జీల ఫోన్ కూడా ట్యాప్ చేశామని చెప్పి పేపర్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు ఎట్లా ట్యాప్ చేసిరు, అసలు ఒక్కరి ఫోన్ ట్యాప్ చేయడమే పెద్ద అది, కానీ 1200 ఫోన్లు ట్యాప్ చేసిరు. 1200 ఫోన్లు ట్యాప్ చేయడంతో సంచలనంగా మారింది. ఈ కేసులోనే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా జైలుకు పోబోతున్నటువంటి విషయం ఇది. అయితే ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సో పత్రికలో వార్తలు వచ్చినాయి అనేది ఒకటే ఇష్యూ కాదు ఇక్కడ. సో పత్రికలో వార్తలు ఎట్లా వచ్చినాయి అంటే ఏదైతే ఎంక్వైరీ చేసినటువంటి సిట్ ఉందో ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేసిన సిట్ ఏం చేసిందంటే చార్జ్ షీట్ ఫైల్ చేసింది కోర్టులో చార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేసిందంటే ఈ భుజంగరావు అంటే వాంగ్మూలం కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఎవరెవరు ఫోన్ లో ఎట్లా ట్యాప్ చేసాం అనేది చేసినప్పుడు సో క్లియర్ గా ఆ చార్జ్ షీట్ ఆధారంగా పేపర్ వార్తలు రాసినాయి. సో పేపర్ లేదు ఊహించి వార్తలు రాయాలా. సో సిట్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి టీం భుజంగరావు దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఊహాజనిత వార్త కాదు, నిజంగా ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది ఒక సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ ద్వారా. సో ఆ ఛార్జ్ షీట్ లో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏం ఫైనల్ కాదు, మళ్ళీ అది కూడా చెప్పాలి. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏం ఫైనల్ కాదు, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, హార్డ్ డిస్కులు వలగొట్టింది వాస్తవం, మెటీరియల్ అంతా ధ్వంసం చేసింది వాస్తవం, సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది వాస్తవం. ఈ కేసులో సుప్రీం అనేటువంటి కేసీఆర్ మొదటి ముద్దాయిదిగా ఉండబోతా ఉండు. కేటీ రామారావు ఉంటాడు, ఆ తర్వాత హరీష్ రావు ఉంటాడు, ఐ న్యూస్ ఎండి, అలాగే నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండి దివికొండ దామోదర్ రావు, ఈ గ్యాంగ్ ఈ ముఠా అంతా దీంట్లో ఉంది. అయితే ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొన్నది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అదే ఇక్కడ మనం ఒకటి గమ్మత్ చూడాలి. చెప్పు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొదటి రౌండ్ ఫలితం వచ్చింది. కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ప్రతిపక్ష నేత ఉన్నటువంటి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో మొదటి రౌండ్ ఫలితం వచ్చింది. మొత్తం 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. సో 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉన్నది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం